తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లోపం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వస్తువుల కొరత, తరుగు, తేమ పేరుతో రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా మందగించిందని తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట, శివంపేట, మహబూబాద్ జిల్లా తొర్రూరు మార్క్ఫెడ్ కేంద్రాల వద్ద వందలాది ట్రాక్టర్లు, ధాన్యం రాశులు పేరుకుపోయాయని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో రైతులు మార్కెట్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మొక్కజొన్న రైతులు రోజుల తరబడి రోడ్లపైనే గడుపుతున్నారని, పంట అమ్ముడవుతుందో లేదో తెలియని ఆందోళనలో రైతు కుటుంబాలు మానసికంగా కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతాంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని ఎడల రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీజేపీ హెచ్చరించింది. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.